ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. మత్స్యకారులు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే వారికి నాబార్డు ద్వారా రుణ సదుపాయం వస్తుందని తెలిపారు. గతంలో 5 ఏళ్ల పాలనలో నరకం చూశాము. ఇప్పుడు మనకి ఈ మత్స్యకార దినోత్సవంలో ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినందుకు మనకు పండగ. మన మత్స్యకారులకి ఏ వసతులు కావాలి అంటే అందరికీ మన ఇక్కడ అధికారులు కానీ, మన టీజీ భరత్ మినిస్టర్ గారు కానీ అందరూ కానీ మనం ఏమి కావాలంటే వాళ్ళు అందరూ మత్స్యకారులకు ఏమి వసతులు కావాలంటే వాళ్ళు మనకి సహకారం చేస్తున్నారు. కర్నూలులో మత్స్యకార మన డీడీ గారు కానీ, శ్యామలాదేవి గారు కానీ, మిగతా మత్స్యకారులు కానీ, మిగతాళ్ళు కానీ చాలా సహకారం చేస్తున్నారు. మనకి ఏవేవి కావాలనేది మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి చాలా వరకు సాయం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం సాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకి ఏ లబ్ధి పొందలేము. కానీ కమిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వంలో అన్ని లబ్ధి ఇస్తున్నారు, పొందుతున్నాం. ఇంకా ముందు కూడా ఫిషరీస్ కి ఏమేమి సహాయం చేయాలి అనే దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నాబార్డ్ నుంచి కూడా లోన్స్ అందజేస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చున్నారు. సో నాబార్డ్ లోన్స్ కోసం ఒక యాక్షన్ ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయమని కలెక్టర్ FDOకి సూచించడం జరిగింది. సో ఎవరైనా సంఘాలు, కొత్త సంఘాలు కూడా ఫామ్ అయ్యి లోన్స్ అప్లై చేసుకుంటే నాబార్డ్ ద్వారా మనం లోన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా